హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందులో క్రష్ చేసుకున్న మ్యాగీని వేసేసుకోవాలి. సో చాలా మీకు వీలైనంత వరకు క్రష్ చేయండి, అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇలా కలుపుతూ వేయించడం వల్ల మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. సో చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేయాలి. మీరు వాటర్ యాడ్ చేసిన వెంటనే లిడ్ పెట్టేయాలి. ఆ ఆవిరికి ఈవెన్గా మనకి క్రిస్పీగా వస్తుంది అండ్ ఈవెన్గా ఫ్రై అయినట్టు కూడా అయిపోతుంది మనకి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మనం పాలాలు తీసుకుంటున్నాం. వీటిని ముర్మురాలు అంటారు, చాలా చోట్ల పాలాలని కూడా అంటారు. సో వీటిని నేను ఇంచుమించుగా ఒక కప్ తీసుకున్నాను, ఒక కప్ మ్యాగీ తీసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో మనం చాప్ చేసుకున్న టమాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. అంటే మీకు టమాటోస్ ఇష్టమైతే, ఆనియన్స్ ఇష్టమైతే, ఏది ఇష్టం ఉంటే అది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఈక్వల్గా వేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను ఫ్రెష్ కొరియాండర్ వేస్తున్నాను. ఇది కాడలతో సహా ఇలా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది తినడానికి. అండ్ తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందాక వేయించుకున్నాం కదా, తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ కారం, అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు కారంతో పాటు. అండ్ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇందులో సాల్ట్ అయితే ఎక్కువగా పట్టదు, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నా మనకి సరిపోతుంది. అలాగే నేను కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. ఇది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో ఇవి అవైలబుల్గా లేకపోతే కనుక మీరు కారం వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అండ్ అలాగే ఇందులో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకున్న మ్యాగీ, ఇది కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మీరు చూసినట్టయితే చాలా క్రిస్పీగా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇది జస్ట్ ఇలా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవడమే. మరి ఎక్కువగా వేయించుకుంటే కనుక కలర్ చేంజ్ అవ్వడంతో పాటు టేస్ట్ కూడా మారిపోతుంది, కాబట్టి జస్ట్ మనం కొంచెం వేయించుకుంటే సరిపోతుంది దీన్ని. అండ్ తర్వాత మనం ఇందులో ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. మీకు నచ్చితే కనుక కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే మీకు కొంచెం పుల్లగా కావాలి అంటే లెమన్ జ్యూస్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మంచిగా కలిపేసుకోవాలి. సో మీకు చూస్తుంటే కలరే చాలా టెంప్టింగ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసిన వెంటనే తినేయండి, టేస్ట్ అనేది తెలుస్తూ ఉంది. మీకు కావాలి అంటే ఆనియన్స్ కూడా పైనుంచి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తినే ముందు. ఇలా అంతా కలిసేలా కలిపేసుకొని ఒకసారి స్పైస్ అంటే కారం ఇవన్నీ సరిపోయా లేదా చెక్ చేసుకోండి. ఏదైనా అవసరం అనుకుంటే వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్. మీకు కావాలి అంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ యాడ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ ఒక పించ్ ఆఫ్ చాట్ మసాలా వేస్తున్నాను నేను. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది చేసిన వెంటనే తినాలి, అప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది. కాసేపు అయినట్టయితే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా అవుతుందన్నమాట. అండ్ ఇందులో మీరు పల్లీలు వేసుకోవచ్చు, కార్న్ఫ్లేక్స్ వేసుకోవచ్చు, చాలా ఇలా మీకు నచ్చిన దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో అయితే. అండ్ ఇది ఈరోజు రెసిపీ కూడా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.